పని కావాలా కలప కావాలా సార్ కర్రల మీద పోతుంది. మాకు 3 రోజుల నుంచి నువ్వు ఆనొస్తుంది, సంబాలు పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి, పాములు వస్తున్నాయి ఇళ్లలోకి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఆడికి రోడ్లు చూస్తే ఇంతలోతో నీళ్లు ఉన్నాయి, పిల్లకాయలు తిరగడానికి ఇబ్బందిగా ఉంది, బళ్ళు పోయేదానికి ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నీళ్ళకి బాధ, నీళ్ళంటే కూడా ట్యాంక్ వచ్చి పోతుంది సార్. రోడ్లు మాత్రం నడిచేదే, కాళ్ళు చూడు ఎక్కలున్నాయి మా కాళ్ళు చూడండి. చీకట్లో లైట్ రావటం లేవు. మేము ఎంత చేసినా కానీ మాకు చీకట్లో నడవాలంటే భయం అవుతుంది. పాములకి అని మాకు రోడ్లు సంవత్సరాల నుంచి ఉండవు సార్. ఈడైతే ఇబ్బంది పడతా. మాకు సంభవం ఇచ్చిందే కరెంట్ సంభవం కలవు. మాకు 80 కోట్లు శాంక్షన్ కూడా చేశారు జగన్. నేను పోయినా రోజు పనులు చేసుకున్నారు సార్. అడ్డులు కట్టలేక పందులు చాలా ఎక్కువ, మొత్తం పందులు ఉంటాయి. ఇప్పుడు దాకా 6వ నెంబర్ వార్డు ఇందిరమ్మ కాలనీ సార్. ఇక్కడ కరెంట్ స్తంభాలు లేవు, ఏం లేవు. నీళ్లు వచ్చి ఆగిపోతుండయి. పెద్ద మనుషులేమో నడవలేకపోతున్నారు. ఈడ పిల్లలు గిల్లలు జాస్తి ఉన్నారు. ఈడ ఇంతసేపు పందిలు, కుక్కలు, పావులు జాస్తి అయిపోయినాయి. ఈరోజు కమిషనర్ సార్ వచ్చి పోయినారు. మాకు ఏదో ఒకటి చేయండి సార్. ఈడ కాలువలు లేవు, స్తంభాలు లేవు, ఏం లేవు. మేము ఎట్ట బతకాలా? వచ్చి పలకరి ఇచ్చారు కూడా ఎవరు రావటంలే మాకు. అసలు కాలనీ అంటేనే పట్టించుకోవటంలే. రేపు మీరు వచ్చి ఏం అడుగుతారు? మేము ఏం వేయాలా మీకు? మీరు ఏదో ఒకటి చేస్తే కదా మాకు కూడా చేసుకుంటారని ఉండేది. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అసలు అంత కరోనా వచ్చినా ఎప్పుడైనా మీరు ఒకసారైనా వచ్చారా? అదేమంటే మేము వచ్చేటప్పుడు మీరు నిద్రపోతున్నారు అన్నారు. ఒకసారి వచ్చి అడిగితే అట్లా చెప్తే ఇంకోసారి మీ ఇంటికి వచ్చి ఎట్లా అడగాల సార్? ఇందిరమ్మ కాలనీకి రావడానికి కనీసమైనటువంటి రోడ్డు కూడా లేదు. ఉన్న కొద్దిపాటి రోడ్డు కూడా గుంటలతోటి బురదతోటి ఉంటుంది. ఎవరైనా సరే ఈ కాలం నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే వాడికి నరకప్రాయం అవుతూ ఉంది. అందుకని మేము ఎన్నిసార్లు విన్నవించినప్పటికి కూడా ఎమ్మెల్యే కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరు కూడా కనీసమైనటువంటి స్పందన చేయట్లేదు. 3 రోజులుగా పడుతున్నటువంటి వాహనాలతోటి వికలాంగుల కాలనీ మొత్తం కూడా జలమయం అయిపోయింది.